హాయ్ ఆల్, ఇప్పుడే మన జీ5లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన భైరవం అనే మూవీ చూసా. స్టారింగ్ నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మనోజ్. మూవీ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టర్. నాకైతే కొన్ని సీన్స్ అనేవి చాలా బాగున్నాయి, కొన్ని సీన్స్ ఏమో చాలా క్రింజ్గా ఉన్నాయి. చెప్పలేకపోతుంది అనమాట. చాలా రకరకాలుగా అనిపించింది. ఏంటో ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ గుడి దోపిడీ గురించి మాట. గుడిలో ప్రజలందరూ కొన్ని కానుకల కింద ఇస్తూ ఉంటారు కదా, దానాలు కానీ కానుకలు కానీ ఇస్తుంటే దాన్ని గుడి డెవలప్మెంట్ గురించి కాకుండా వాళ్ళ సొంతంగా కొంతమంది దాన్ని తినేస్తూ ఉంటారు అనమాట. దాని గురించి ఒక ఎగ్జాంపుల్గా ఒక గుడిని, ఒక ఊరిని తీసుకుంటారు. ఆ గుడిని 2 జమీందార్స్ ఫ్యామిలీస్ అనేవి చూసుకుంటూ ఉంటాయి. ఒకటి వచ్చేసి మన నారా రోహిత్ ఫ్యామిలీ, ఇంకోటి వచ్చేసి మన మనోజ్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళిద్దరి మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలా వచ్చాడంటే అది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఒక మినిస్టర్కి ఒక న్యూస్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ గుడికి కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక ల్యాండ్ అనేది ఎవరో దానం చేస్తారన్నమాట. ప్రజెంట్ టైంలో ఆ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ, దగ్గరగా 1000 కోట్లు అనమాట. సో ఆ ల్యాండ్ పేపర్స్ ఎలాగైనా ఈ మినిస్టర్ పొందాలి అనుకుంటాడు. ఇంతకీ వాడు అనుకున్నది జరిగిందా, లేకపోతే మన హీరోస్ ఇద్దరు అడ్డుపడ్డారా? మన హీరోస్ ఇద్దరి మధ్య క్లాష్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అసలు మనం బెల్లంకొండ శ్రీనివాస్కి వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి? అసలు వీడు ఆ గొడవలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఏంటి అన్నది మనకి స్టోరీ. యాక్చువల్గా వీళ్ళు అనుకున్న స్టోరీ అయితే బాగానే ఉంది, ఎగ్జిక్యూషన్లో చాలా ఫ్లాస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 40 మినిట్స్ కూడా ఫుల్ బజ్ అనమాట. ఒక్కొక్క ఎంట్రీకి స్లో మోషన్లు, డైలాగులు అన్నీ నాన్ సింక్లో ఉంటాయి. ఆ మ్యూజిక్ బాగాలేదు, వాళ్ళ ఎంట్రన్స్ బాగాలేదు, ఆ డైలాగ్స్ బాగాలేవు. నాకైతే ఏం నచ్చలేదు అనమాట. ఫస్ట్ 40 మినిట్స్ అయితే తలకే నొప్పి. ఆ ఫస్ట్ 40 మినిట్స్ తర్వాత ఇంకా ఈ మూవీ చూడకూడదురా అని అనుకుంటుంటే కరెక్ట్గా అసలైన కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుందా, అక్కడి నుంచి చాలా బాగుంది. దాంట్లో ఫైట్స్ అనేవి బాగున్నాయి, ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. మనకి ఇంటర్వెల్ తర్వాత కూడా కొంచెం వరకు స్టోరీ బాగుంటుంది. మళ్ళీ స్టార్ట్ అవుద్ది, ఒక మెయిన్ క్యారెక్టర్ చనిపోతాడు. అక్కడి నుంచి మనకి ఫుల్ ల్యాగ్ అన్నమాట. మళ్ళీ ఏంటంటే మూవీలో హాఫ్ పోర్షన్ బాగుంది, మధ్య పోర్షన్ ఒకటే బాగుంది. స్టార్టింగ్ బాగాలేదు, ఎండింగ్ నచ్చలేదు నాకు. ఎందుకు అలా చేశారనేది నాకు తెలియదు. వీళ్ళు అనుకున్న పాయింట్ అయితే బాగుంది కానీ సరిగ్గా తీయలేకపోయారు. కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, అందరూ చాలా బాగా చేశారు. మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ అందరూ బాగా చేశారు. అసలు నా మ్యూజిక్ ఏంటో నాకు అర్థం కాలే. ఫస్ట్ 40 మినిట్స్ అయితే మ్యూజిక్ ప్యూర్ నాన్ సింక్. అక్కడ డైలాగ్స్ ఏవో చెప్తారు, డబ్బింగ్ సింక్ కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏంటో సపరేట్గా వేరే సినిమాలో ప్లే అవుతున్నట్టుగా ప్లే అవుతుంది, దీనికి దానికి సింక్ లేనట్టు ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర అవుతున్న కొద్దీ అన్నీ సడన్గా ఏంటో సెట్ అయ్యాయి, అట్లా మెల్లగా వెళ్తాయి. అక్కడ మ్యూజిక్ అనేది చాలా బాగా కొట్టాడు. మళ్ళీ క్లైమాక్స్లో కొంచెం పెద్దగా నచ్చలే. సాంగ్స్ అయితే పెద్ద అంత నోటిసబుల్గా అయితే నాకు ఏం అనిపించలే. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే, మూవీలో వీళ్ళు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉందని, ఎగ్జిక్యూషన్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. మధ్య పార్ట్ ఒకటే బాగుంటుంది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పర్సనల్గా నాకైతే నచ్చలేదు. మేబీ మీకు కూడా అలాగే అనిపించవచ్చు. సో ఇంకా చూడాలనిపిస్తే కనుక మనకు జీ5లో అవైలబుల్గా ఉంది. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.